హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం కొన్ని డేస్గా చూసుకున్నట్టయితే గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ చాలా పెరుగుతూ ఉన్నాయి అండ్ ఇన్వెస్ట్ చేయాలని తొందరలో మనం పొరపాటు చేస్తూ ఉంటాం. ఫిజికల్గా గోల్డ్ ఆర్ సిల్వర్ కొనడం కన్నా స్టాక్ మార్కెట్లో ఈటీఎఫ్స్లో కొనడం బెటర్ అని బల్క్గా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. ఇలా చేస్తే మీరు భారీగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే సిల్వర్ ప్రైస్ 2% ఆర్ 3% తగ్గితే ఈటీఎఫ్లో మాత్రం 15%, 20% ఫాల్ని రికార్డ్ చేశాయి. ఇవన్నీ ఎందుకు అంటే ప్రజెంట్ ఉన్న ఈటీఎఫ్స్ అన్నీ ప్రీమియంలో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అవి మన ఫిజికల్ సిల్వర్ కన్నా ఎక్కువ ప్రైస్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి డిమాండ్ వల్ల. ఇలా ఉన్నప్పుడు ఫిజికల్ సిల్వర్ రేట్ మైనర్గా తగ్గిన ఈ ఈటీఎఫ్స్ పైన హెవీ ఇంపాక్ట్ ఉంటుంది అండ్ మార్కెట్లో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ పెరిగిన మీ ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ అవ్వవు. సో మీరు ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే అప్పుడు ఆ ఈటీఎఫ్స్ ఒక ఐఎన్ఏవి వాల్యూని చెక్ చేయండి. మీ ఈటీఎఫ్ ఒక ఐఎన్ఏవి వాల్యూ మార్కెట్ రేట్కి సమానంగా ఉందా లేదా అని చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ మీ ఈటీఎఫ్ ఐఎన్ఏవి వాల్యూ మార్కెట్ కంటే ఎక్కువగా ఉంటే మీరు గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్ రేట్ కన్నా 10% to 15% అధిక ధర పెట్టి కొంటున్నట్టు అండ్ ఇవి మీకు నష్టం కూడా తీసుకురావచ్చు. కాబట్టి ఇప్పటి నుండి గోల్డ్ ఆర్ సిల్వర్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఐఎన్ఏవి వాల్యూ చెక్ చేసి ఇన్వెస్ట్ చేయండి. మన హిస్టరీలో చూసుకున్నట్టయితే సిల్వర్ హై వెళ్ళాక చాలా లోకి డిప్ అవ్వడం చూసాం అండ్ సిల్వర్ ప్రైజెస్ చాలా వోల్టైల్గా ఉంటాయి. సో బల్క్లో కాకుండా మినిమం అమౌంట్ ఆర్ ప్రాపర్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇదండి ఈరోజు మన కంటెంట్. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకోసం మీ రేపటి కోసం 9999 థ్యాంక్ యూ.